ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజావారి కళాశాలలో చదువుకున్న 1999-2000 బ్యాచ్ విద్యార్థులు వైద్య రంగంలో నిపుణులుగా ఎదిగి తిరుపతి పట్టణంలో ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. సహచర వైద్యుడు కిరణ్ సహకారంతో తన పుట్టిన గ్రామానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో తను చదివిన ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో మెగా ఉచిత శిబిరం ఏర్పాటు చేయగా వెంకటగిరి సంస్థానాధీశులు యువరాజ సర్వజ్ఞ కుమార కృష్ణయాచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం సర్వజ్ఞ మీడియాతో మాట్లాడుతూ ఆనాటి రాజుల కాలంలో తన పూర్వీకులు సొంత నిధులతో మహిళలకు వైద్యం కోసం మెటర్నిటీ ఘోష ఆసుపత్రి ప్రారంభించారని గుర్తు చేశారు. పురుషులకు ప్రత్యేకంగా మరో పెద్ద ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కాలక్రమేణా వివిధ ప్రభుత్వాలు వస్తున్న వెంకటగిరిలో ఆశించదగ్గ మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందడం లేదన్నారు. దీంతో వెంకటగిరి ప్రజలు తిరుపతి, నెల్లూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. డాక్టర్లు అంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. వాళ్ళకి ఆదివారం అనేది అతి కష్టం పైన ఆదివారం సెలవు దొరుకుతుంది. ఆదివారాలు కూడా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళు హాస్పిటల్కి అటెండ్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంతో గడిపే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి ఆదివారాలు కూడా వాళ్ళు లీవ్ తీసుకోకుండా వారికి వెంకటగిరి కిరణ్ కుమార్ గారికి వారి పుట్టిన ఊరిపైన, పెరిగిన ఊరిపైన, చదివిన స్కూల్ పైన మక్కువతో వారి మిత్రుల్ని, వారి సతీమణిని తీసుకొని వచ్చి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టిందని ముందు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మనకి ఎందుకు ముఖ్యమంటే వెంకటగిరిలో వైద్య సేవ అనేది చాలా అరుదుగా ఉంది. మా పెద్దలు ఘోష హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ అంటే ఆ రోజు ప్రసవాల్లో చాలామంది మహిళలు చనిపోతుంటే వాస్తవంగా మేము కూడా కాదు, మా జేజమ్మ గారు, వారి నాయమ్మ గారు వారి పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తితో, డబ్బుతో ఆ హాస్పిటల్ నిర్వర్తించారు. మహిళలు చనిపోతూ ఉంటే ఘోష హాస్పిటల్ కానీ, దాని తర్వాత పెద్ద హాస్పిటల్ కానీ, 2 మెన్స్ హాస్పిటల్ కానీ 2 నిర్వర్తిస్తూ వచ్చారు. కాలక్రమేపు ఏమైందంటే ఆ రోజుల్లో సరిపోయింది, బాగానే ఉండింది. పక్కన ఊర్లలో కూడా ఇంత మాత్రం వైద్యం లేకుండా ఉండింది. మన వెంకటగిరికి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కాలక్రమేపు ఏమైందంటే పరిస్థితులు మారిపోయి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది, భారత రాజ్యాంగం వచ్చింది, దాని తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు. ఆ వైద్యం అప్డేట్ కాలే. వెంకటగిరికి వైద్యం కావాలంటే తిరుపతికో నెల్లూరుకో పోతే తప్ప మనిషికి మంచి వైద్యం, నాణ్యత వైద్యం దొరకని పరిస్థితి. అంటే అక్కడికి చేరేంత వరకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, అక్కడి వరకు దేవుడు బతికిస్తే, సహకరిస్తే, లేకపోతే డ్యామేజ్ కాకుండా అంతవరకు ఆపగలిగితే, దేవుడు దయపెడితేనే మనిషి బాగుపడుతూ ఉన్నాడు. లేనప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం వచ్చేది. అది వెంకటగిరికి వైద్యం అనేది అత్యధిక అవసరం. నేను అది అనేక పర్యాలు, అనేక సందర్భాల్లో చెప్తున్నాను. దాంట్లో మనం చేతులెత్తి నమస్కరించాల్సింది ఇక్కడున్న డాక్టర్లే, ఇక్కడున్న ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ, ఆర్ఎంపీ డాక్టర్లు కానీ. ఆ రోజు ఒక 20-30 సంవత్సరాల నుంచి, 30-35 సంవత్సరాల నుంచి ఎవరు వెంకటగిరి ప్రజలకు సేవ చేశారో వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లే వాళ్ళు కూడా పట్టణాల్లో పోయి, పెద్ద పట్టణాల్లో పోయి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇంతకింత సంపాదించుంటారు. కానీ వాళ్ళ ఊరు పైన మక్కువతో ఈరోజు వచ్చి ఈరోజు హెల్త్ క్యాంప్ పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఇక్కడున్న ప్రజలకి వాళ్ళు సేవ చేయబట్టే ఇంత మాత్రమైనా మనం ఉండగలుగుతున్నాం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి కొందరు ఈ మధ్య అనేక హాస్పిటల్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుస్తూ వాళ్ళ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు వెంకటగిరికి చేస్తున్న సేవకి, ఎవరు వెంకటగిరికి చేసిన సేవకైనా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కిరణ్ కుమార్ గారు కూడా ఆయన చెప్పారు, నేనే చెప్పాలనుకున్నాక నాకంటే ముందు ఆయనే చెప్పేశారు. డాక్టర్ కిరణ్ కుమార్ గారు, ఇది ఒక్కసారే కాదు, దిస్ ఇస్ జస్ట్ స్టార్ట్, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, విల్ బీ కమింగ్ బ్యాక్ అని మళ్ళీ వీలైనప్పుడు వచ్చి చేస్తూ ఉంటామని చెప్పారు. ప్లీజ్ సార్, ప్లీజ్ డూ ఇట్. వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐ విల్ బీ విత్ యూ, ఐ స్టాండ్ విత్ యూ. We have to stand for our town Venkatagiri. We have to make Venkatagiri great again. Thank you.